వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరైన వ్యక్తి. సో అతను మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్. సో టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తి. సో రీసెంట్ గా అతనికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 కోట్లు విలువ చేసే ఒక భూమిని ఇచ్చిందంటూ కూడా, అక్రమంగా ఇచ్చిందంటూ కూడా ఒక వార్త అయితే బయట బాగా సెన్సేషనల్ అవుతుంది. సో అంటే ఏంటి, ఇవ్వడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, లేకపోతే ఫ్రెండ్షిప్ కొద్దీ దాన్ని ఇచ్చారనుకోవచ్చు? పవన్ పార్ట్నర్ కి 1200 ఎకరాలు దారాదత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే పేరుతో సాక్షి పెద్ద కథనం రాసింది. వైసీపీ వాళ్ళు కూడా దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. సో పవన్ పార్ట్నర్ అంటే అర్థమైందంటే ఇతను పేరు టీజీ విశ్వప్రసాద్, ఎన్ఆర్ఐ. అతను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక సంస్థ, ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. అతను దాని తరఫున సినిమాలు తీస్తుంటాడు. అయితే పవన్ కళ్యాణ్కి కూడా ఒక బ్యానర్ ఉంది, పవన్ క్రియేటివ్ వర్క్స్. పవన్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇద్దరు కలిసి ఒక ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళిద్దరు కలిసి కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అందులో లేటెస్ట్గా బ్రో అనే సినిమా కూడా పవన్ కళ్యాణ్ సినిమా, ఈ రెండు కలిసి చేశారు. అలాగే ఇతను పార్ట్నర్గా ఉంటున్నాడు పవన్ కి, వ్యాపార భాగస్వామి. సో ఈ టీజీ విశ్వప్రసాద్ ఇప్పుడు ఏమైందంటే కర్నూలు జిల్లాలో నంద్యాల దగ్గర ఓర్వకల్ అని ఉంది, ఇండస్ట్రియల్ ఎస్టేట్. అది ఇండస్ట్రియల్ కారిడార్. అంటే దాదాపు 9,000 కోట్ల విలువ చేసే ఇండస్ట్రియల్ కారిడార్ని అక్కడ పెట్టారు. దానికి సంబంధించి మొన్న కేబినెట్ మీటింగ్లో దాదాపు 2,621 ఎకరాలు 2,621 ఎకరాలు ఆ ఇండస్ట్రియల్ పార్క్, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్కి కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆ ఇండస్ట్రియల్ పార్క్ పక్కనే ఆనుకొని ఉన్న దానిలో మొబిలిటీ పార్క్ అని ఒక ఈ మొబిలిటీ పార్క్ కోసం విశ్వప్రసాద్ కంపెనీకి 1,200 ఎకరాలు కేటాయించింది. విశ్వప్రసాద్ ఏంటంటే పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇంకొక సంస్థ ఉంది. విశ్వప్రసాద్కి చాలా కంపెనీలు ఉన్నాయి, నాట్ ఓన్లీ ప్రొడక్షన్ హౌస్. విశ్వప్రసాద్కి ఏవో ఉన్నాయి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అది ఎట్లాగో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంది. అది కాకుండా పీపుల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఉంది. పీపుల్ స్క్రీన్స్ అనే ఒక సంస్థ ఉంది. పిఎంఎఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఇంకొక సంస్థ ఉంది. పీటీజీ వెంచర్స్ అని రియల్ ఎస్టేట్ ఉంది. అట్లాగే విజోన్ హాస్పిటల్స్ అనే హాస్పిటల్ సంస్థ. ఇన్ని రకాల సంస్థలు విశ్వప్రసాద్కి ఉన్నాయన్నమాట. సో ఈ విశ్వప్రసాద్ పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థ ద్వారా ఇక్కడ ఈ మొబిలిటీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అప్లై చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొబిలిటీ పార్క్ అనే పేరుతో అతనికి 1,200 ఎకరాలు ఇచ్చింది. ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే ఎలక్ట్రికల్ స్కూటర్స్ తయారు చేసే కార్యక్రమం చేయబోతున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించి 1,200 ఎకరాలు అతనికి అతి తక్కువకి ఒక ఎకరా 15 లక్షల నుంచి 16 లక్షల రేట్లు చొప్పున ఇచ్చింది గవర్నమెంట్. మామూలుగా అక్కడ ఆల్రెడీ ఎకరా ₹1,00,00,000 వరకు వెళ్తుంది. మొన్ననే ఏపీఐఐసి అంటే ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంస్థ అక్కడ వేరే వాళ్ళకి ల్యాండ్ ఒక ఎకరాన్ని 70-80 లక్షలకు అమ్మింది రీసెంట్గా. ప్రైవేట్ది అయితే కోటి పైన చేస్తుంది ఎకరా. అంటే ఇప్పుడు అది 1,200 కోట్ల విలువ చేసే దాన్ని తక్కువకి ఇచ్చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఎకరానికి 1,00,000కే ఇచ్చేశారు. ఎకరానికి 1,00,000 కాదు, వీళ్ళు చెప్పేది ఏంటంటే 15 లక్షలు అలాగే ఇచ్చేశారు, ₹1,00,00,000. అంటే దాదాపు 85 లక్షలు ఒక ఎకరంలో అతనికి మిగులుతుంది. అది కొద్దిగా డెవలప్ అయినాక 5-6 కోట్లకు కూడా పలుకుతుంది ఎకరా. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు 5,000 కోట్ల వర్త్ ఉండే ల్యాండ్ని అతనికి తక్కువ కట్టబెట్టారు అనేది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నారు. ఓకే, దీన్ని శాంక్షన్ చేసింది ఎవరు అంటే ఏపీఈడిబి అంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు దీన్ని చూస్తుంది అన్నమాట. ఈ బోర్డు ఇతనికి అప్పగించింది, కేబినెట్ ఓకే చేసింది. ఇతనికి అసలు ఏ రకంగా కూడా వీళ్ళ కంపెనీకి ఈ వెహికల్స్ తయారీలో ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదు.
ఇప్పటి వరకు. మరి ఏది చూసి అతనికి కట్టబెట్టారు? ఎవడన్నా ఇప్పుడు నేను వచ్చి స్కూటర్ల కంపెనీ పెడతానంటే నీకున్న అనుభవం ఏంటనేది అడుగుతారు ఎవరైనా. నీకన్నా ఉండాలా, నువ్వు టైఅప్ అయ్యే పార్ట్నర్ కన్నా ఉండాలి. సో ఇతను ఇప్పటి వరకు ఎవరితో టైఅప్ కాలేదు, కానీ ట్రై చేస్తున్నాడు. కొరియన్తో, తర్వాత తైవాను, చైనా కంపెనీలతో టైఅప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, కానీ టైఅప్ అవ్వలేదు. ఇతనికి ఏ రకమైన ఈ కంపెనీకి ఇతనికి సంబంధించిన పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి స్కూటర్ల తయారీకి ఎటువంటి సంబంధం లేదు, అనుభవం లేదు. ఇతనికి ఎలా కట్టబెట్టారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ పార్ట్నర్ కాబట్టి, పవన్ కళ్యాణ్ బినామీగా అతను వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతను కట్టబెట్టారు. అతను గతంలో కూడా కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యేగా జనసేన నుంచి పోటీ చేయాలని ట్రై చేశాడు, కానీ దాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీ కేటాయించడంతో ఇతను కంటెస్ట్ చేయలేదు. అట్లాగే జనసేనకు కూడా ఇతను పార్టీ ఫండ్ కూడా ఇస్తుంటాడు. కాబట్టి తన బిజినెస్ పార్ట్నర్ అయిన విశ్వప్రసాద్కి పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఈ 1200 ఎకరాలు ఇప్పించాడు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇందులో నిజం ఉందా లేదా మనకు తెలియదు. చెప్పాల్సింది ఎవరంటే గవర్నమెంటే చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైసీపీ అవినీతికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు అనేక సార్లు చేశాడు కాబట్టి తన మీద ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాల్సి ఉంటుంది. సో అదైతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. ఈ రోజు రేపు ఏమన్నా పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఈ విశ్వప్రసాద్ కానీ వీళ్ళు ఏమన్నా మాట్లాడతారా, లేదా గవర్నమెంట్ తరఫున ఎవరైనా మాట్లాడతారా, ఇది ఇవ్వడం కరెక్టే అని చెప్తారా అనేది చూడాలి. అంటే మామూలుగా ఏం జరుగుతుందంటే ఇండియన్ కాంటెక్స్లో ప్రభుత్వాలు తమకి అనుకూలమైన వ్యాపారస్తులకి తక్కువ రేట్లు కట్టబెట్టడం అనేది జరుగుతుంది. అది మనం అదానీ అంబానీ చూస్తున్నాం కదా. ఆల్రెడీ 2 గుజరాత్ వాళ్ళు దేశాన్ని ఇంకొక 2 గుజరాత్ వాళ్ళకి అమ్మేస్తున్నారు అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అదానీ ఆస్తులు ఒకప్పుడు అదానీ ఎవడికి తెలిసేది కాదు. ఇవాళ కోవిడ్ టైంలో కూడా అదానీ ఆస్తులు విపరీతంగా పెరిగాయి. ఇవాళ అదానీ ఇంటర్నేషనల్ స్థాయిలో స్కాములను ఎదుర్కొనే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇది అన్ని దేశాల్లో ఉంటుంది. రీసెంట్గా నేను రుచిర్ శర్మ అనే ఒక ఎకనామిస్ట్ ఫండ్ మేనేజర్ రాసిన బుక్ చదువుతున్నా. అదేంటంటే వాట్ వెంట్ రాంగ్ విత్ క్యాపిటలిజం బుక్ టైటిల్. అందులో అమెరికాలో మొత్తం కంపెనీల్లో 20% కంపెనీలు జాంబీ కంపెనీలు అని చెప్పాడు ఆయన. జాంబీ కంపెనీలు అంటే అవి నష్టాల్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరుసగా 3 ఏళ్ల పాటు వడ్డీకి కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటాయి. అంటే వాటికి వచ్చే ఇన్కమ్ వడ్డీలకు కూడా సరిపోదు. కానీ ఆ కంపెనీలు సర్వైవ్ అవుతున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆ కంపెనీలకు అప్పులు ఇస్తుంది, అవి సర్వైవ్ అవుతున్నాయి అనమాట. దీన్ని జాంబీ కంపెనీలు అని ఆయన పేరు పెట్టాడు. ఇవి టోటల్ కంపెనీల్లో 20% జాంబీ కంపెనీలు అమెరికాలో ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం కూడా కొన్ని కంపెనీలకు మాత్రమే ఫేవరెటిజం చేస్తుంది. వాళ్ళ క్రైసిస్లో ఉంటే బెయిల్అవుట్ ప్యాకేజెస్ కూడా ఇస్తుంది. అందుకనే అమెరికాలో ప్రొడక్షన్ కానీ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ కానీ డెవలప్ కాకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణమని రుచిర్ శర్మ ఆర్గ్యూ చేస్తున్నాడు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. జపాన్లో అసలు ఈ కాన్సెప్ట్ జాంబీ కంపెనీ అనే కాన్సెప్ట్ పుట్టిందే జపాన్లో 90s లో. సో అలాగా ఇండియాలో కూడా ఏంటంటే ఇంకొక ఎకనామిస్ట్ సౌరభ్ ముఖర్జీ కూడా దీని మీద గురూస్ ఆఫ్ కయాస్ అని ఒక బుక్ రాశాడు. అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఎలాగా తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని మొత్తం వనరుల మీద తామే మోనోపలి ఎలా సాధిస్తున్నాయి అనేది సౌరభ్ ముఖర్జీ అనే ఎకనామిస్ట్ కూడా రాశాడు అనమాట. అంటే మన దేశంలో ఉండే 20 కంపెనీలు, టాప్ 20 కంపెనీస్ టాప్ 80% 70% సంపదని వాళ్ళ దగ్గర పెట్టుకున్నాయి. అదానీ, అంబానీ ఇలాంటి టాప్ 20 కంపెనీలే మొత్తం సంపదను పెట్టుకున్నాయి. మిగతా 20% సంపద 80% కంపెనీలు పెట్టుకున్నాయి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అందులో తమకు అనుకూలమైన వాళ్ళని లేదా తమ బినామీగా ఉన్న వాళ్ళకి ల్యాండ్